కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం, కష్టకాలంలోనూ పార్టీ జెండా మోసిన నమ్మకమైన నేత ఇప్పుడు అదే పార్టీలో ఒంటరయ్యారా? జగిత్యాల సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణమెవరు? సొంత గోటిలోనే ఆయనకు గౌరవం కరువైందా? హస్తం తీరుపై విసిగిపోయిన సీనియర్ నేత ఇప్పుడు కారు స్టీరింగ్ పట్టబోతున్నారా? గాంధీ భవన్ వేదికగా జరిగిన తాజా పరిణామాలు దేనికి సంకేతం? పార్టీ సిద్ధాంతంపై ప్రశ్నలు లేవనెత్తడం, పార్టీ తీరుపై అలకపాన్పు ఎక్కడం వల్ల జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు దూరం అవుతున్నారా లేదా పార్టీలో ఒంటరిని చేస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో ఒంటరవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతలకు, ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వంటి వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ఉండడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్ లో జరిగిన నిజామాబాద్ పార్లమెంటు సమావేశం నుండి బయటకు నడవడం, తన అసమ్మతిని బాహటంగా తెలపడం వంటి పరిణామాలు పార్టీలో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారని స్పష్టం చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా బీఆర్ఎస్ పై పోరాటం చేసిన తమను కాదని, ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సమావేశంలో తమపై ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొనడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇది పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఇబ్బందికర పరిణామంగా మారింది. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను తనకు ఇబ్బందికరంగా ఉన్న నేతలకు అప్పగించడం వంటి చర్యలు ఆయనకు పార్టీలో ఒంటరితనాన్ని కల్పిస్తున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు జీవన్ రెడ్డి ప్రస్తుతం పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గాంధీ భవన్ వేదికగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాహంపై దెబ్బ కొడుతున్నాయి. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి గట్టి మద్దతుదారుగా నిలిచిన జీవన్ రెడ్డి నేడు అదే నాయకత్వం తనను విస్మరించడంపై భగ్గుమంటున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తన వంటి సీనియర్లను గౌరవించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా నియోజకవర్గంలో పాత శత్రువులకే పెత్తనం అప్పగించడం ఆయన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలనే శ్వాసగా బతికిన నాయకుడు జీవన్ రెడ్డి. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన సీనియర్. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేబినెట్ లో ఉంటారని భావించిన సమీకరణాలు తారుమారయ్యాయి. అయితే పదవి కంటే ఆత్మాభిమానం ముఖ్యమని నమ్మే జీవన్ రెడ్డికి ప్రస్తుత పార్టీ పరిణామాలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. జగిత్యాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఈ సీనియర్ నేతకు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రాధాన్యత తగ్గడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉప ఎన్నిక వస్తే పార్టీ రెండుగా చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఆది నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. పలు సందర్భాల్లో సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే సంజయ్ ని ప్రోత్సహిస్తూ తనకు ప్రాధాన్యం తగ్గించారని భావిస్తున్న జీవన్ రెడ్డి పార్టీపైన, ఎమ్మెల్యేపైన మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. పార్టీలో తనను ఒంటరిని చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు పార్టీకి ఎంత నష్టం చేయాలో అంత బహిరంగంగానే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్ అయోమయంలో పడటం, సీనియర్ నేతలే రోడ్డెక్కడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తోంది. జీవన్ రెడ్డి వంటి కీలక నేతను బుజ్జగించడంలో, తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోకపోగా వారిని కించపరిచేలా వ్యవహరించడం వల్ల పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి అసంతృప్తిని తగ్గించకపోతే జగిత్యాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని కొంతమంది సీనియర్లు అంటున్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పై అలుపెరగని పోరాటం చేసిన కార్యకర్తలకు ఇప్పుడు అదే పార్టీ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం రుచించడం లేదు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెడతారా అని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు. మధ్యలో మంత్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన తన అనుచరుడి హత్య జరిగిన సమయంలో ఆయన ఆవేదన కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్ పార్టీకి దండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి. తాజాగా గాంధీ భవన్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశం జీవన్ రెడ్డి అసంతృప్తిని పతాక స్థాయికి చేర్చింది. టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెబుతూనే కాంగ్రెస్ వేదికలపై సంజయ్ కుమార్ కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఈ వ్యవహారం ఉందని మండిపడుతూ సమావేశం నుంచి బయటకొచ్చారు.
సోనియా రాహుల్ గాంధీ ఆశయాలకు విరుద్ధమని పీసీసీకి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, ఫిరాయింపు నేతలకే ప్రాధాన్యమిస్తున్నారని జీవన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. గెలిచే గుర్రాలకే టికెట్ అని పార్టీ సంకేతాలు ఇస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన చూపు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మళ్లిందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. త్వరలోనే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారా లేక ఎన్నికల వరకు వేచి చూస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. సీనియర్ నేత అని కూడా చూడకుండా పార్టీ ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా జీవన్ రెడ్డి స్వయంగా పార్టీకి గుడ్ బై చెబుతారా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఒకవేళ కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోకపోతే జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఖాయమని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. మరి హస్తం పార్టీ ఈ సీనియర్ నేతను కాపాడుకుంటుందో లేదో చూడాలి మరి.